అందరికీ నమస్తే. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు, దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే జరుగుతున్నటువంటి చర్చ ఆంధ్రాకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఎన్నికలు, ప్రచారాలు మొత్తం అంతా అయిపోయాయి. పోలింగ్ వచ్చేసింది. పోలింగ్ కూడా పోయాం, ఓటేసాం. అందరూ ఓటేసేసి వచ్చేసారు. సో ఫలితాలు వచ్చేసి ఇప్పుడు ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయి. సో ఆంధ్రతో పాటు దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుంది. ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అని. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాలు ఎప్పుడు కూడా అంతే రసవత్తరంగా ఉంటాయి కాబట్టి. సో ఎప్పుడు హాట్ కేక్గానే ఉంటుంది ఆంధ్ర పాలిటిక్స్లో ఆంధ్ర సీఎం సీట్. సో మరి ఈసారి ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్ర 3వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? రెడ్డి గారా లేక నాయుడు గారా అనే అంశాన్ని మనం చూద్దాం ఈరోజు. మొత్తానికైతే ఏపీలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిచారు అభ్యర్థులు నిలిచారు. సో ఎవరు గెలిచారన్నది జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఊహలు ఉన్నాయి కదా, ఊహాగానాలు అంటారు కదా, ఇట్లా ఊహాగానాలు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేరు ఆంధ్ర కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అంటే నేను చెప్పడం కాదు, మీ మనసులో కూడా మీరు అనుకుంటూ ఉండొచ్చు. సో వారై ఉండొచ్చు. సో ఇద్దరిలో ఎవరు ఏపీ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి రెండవ అవకాశం ఏపీ ప్రజలు ఇస్తారా, లేక చంద్రబాబు నాయుడు గారికి చివరి అవకాశం అన్నందుకు ప్రజలు స్పందిస్తారా? సో లైవ్ చూస్తున్న అందరూ కూడా ఆంధ్ర కాబోయే సీఎం ఎవరు, ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అంటే వీడియో చూసే వాళ్ళందరూ కూడా. సో మొత్తానికైతే నాయకుల్లో టెన్షన్ పట్టుకుంది, గెలుస్తారా లేదా అనేసి. సో ఇదొక కౌంటింగ్ వచ్చే రోజులన్నీ కూడా, అంటే ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలా గడిచిపోతూ ఉంటుంది ఎమ్మెల్యేలకు, ఎంపీలందరికీ కూడా. సో మొత్తానికైతే ఏపీ సీఎంగా ఎవరు గెలవబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాలను ఏపీ ప్రజలు ఎవరు కట్టబెట్టబోతున్నారు? టీడీపీ, వైసీపీ. ఈ రెండు పార్టీలే ఏపీలో అధికారాన్ని చేపట్టబోతున్నాయి. సో వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళలో ఆంధ్ర కాబోయే ముఖ్యమంత్రి ఎవరో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ మొదటిసారి చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో మీ ముందు ఉంటాను. నమస్తే, జై హింద్.